ఈరోజు మనము మన సెకండ్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. సెకండ్ బ్రెయిన్ అంటే ఏంటనుకున్నారా? మన గట్, స్టమక్ అనేది చాలా చాలా క్లీన్గా ఉంటేనే మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందని ఎంతమందికి తెలుసు? సో సెకండ్ బ్రెయిన్ గురించి తెలుసుకుందామా? సెకండ్ బ్రెయిన్ అనేది చాలా హెల్తీగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడ్ బ్యాక్టీరియా బాడీలో చాలా ఎక్కువగా ఉండాలి. కానీ చాలామందికి ఇమ్యూనిటీ అనేది పవర్ తగ్గిపోతుంది. అండ్ మీకు లోపలికి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ బారిన పడుతున్నారు చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, యంగేజ్ కానీ. కానీ వీటన్నిటికీ సొల్యూషన్గా మనకేం కావాలంటే గుడ్ బ్యాక్టీరియాని ముందు మనము బాడీలోకి పంపించాలి. అలా పంపించడానికి ఈ రోజుల్లో ఎవరు మంచి ఫుడ్ తీసుకుంటున్నారు? మీరు తినే ఆయిల్ ఫుడ్ వల్ల మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు, అండ్ నిల్వ ఉంచిన ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ ఫుడ్ మీరు తీసుకోవడం కాకుండా మీ పిల్లలకు కూడా పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది, రిపేర్ సిస్టమ్ తగ్గిపోతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతున్నాయి బాడీలో.